హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను మినీ ఇంటి రుచుల నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి దాని మీద రివ్యూ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఆ వీడియో తర్వాత నేను ఇంకా సెర్చ్ చేశానండి, ఇంకా ఫుడ్ గురించి ఏమన్నా రివ్యూ చేద్దామని. ఇలా యూట్యూబ్లో బిజినెస్ చేసే ఫుడ్ ఐటమ్స్ని రివ్యూ చేద్దాం అనుకున్నా. సో అలా సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది నేను డీపీ ఫుడ్స్ గురించి అయితే రివ్యూ చేస్తున్నాను అనమాట. సో దానికి నేను ఆర్డర్ పెట్టిన వాటన్నిటికీ ప్రైస్ అయితే ఇక్కడ ఉంది. సో నేను అందులో నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసినవి వచ్చేసి ప్రాన్ పికిల్ అండ్ వాళ్ళ డీపీ స్పెషల్ లడ్డు అని ఒకటి ఉందండి అది. నెక్స్ట్ పూతరేకులు అయితే ఆర్డర్ చేశాను అనమాట. నేను ఇది ఆర్డర్ చేసి చాలా రోజులైంది, కానీ నాకు రివ్యూ పెట్టడానికి కొంచెం భయం అనిపించిందండి. సో ఏదైతే అది అవుతుందని నేను ఇంకా రివ్యూ అయితే చెప్తున్నాను. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒకటైతే చెప్పాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట, ఫుడ్ టేస్ట్ అనేది మనం తినే విధానం బట్టి మారుతూ ఉంటుంది. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చిపోవచ్చు అనమాట. సో బేసిక్ టేస్ట్ అయితే అందరిది ఒకలాగే ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇందులో నేను చెప్పేది నచ్చని వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను దీన్ని నెగిటివ్గా అయితే చెప్పట్లేదు. నా ఫీలింగ్ ఎలా అనిపించిందో దాన్ని చెప్తున్నాను. సో ప్లీజ్ దీన్ని బ్యాడ్గా అయితే తీసుకోకండి. సో ఫస్ట్ వచ్చి దీన్ని అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ప్యాకింగ్ అయితే అంతా బాగానే చేశారనమాట. డెలివరీ కూడా త్వరగానే వచ్చింది, మరి లేట్గా అయితే ఏం రాలేదు. ఓపెన్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేయలేదు బ్యాక్ సైడు. సో నాకు అది ఫాల్ట్ అనిపించింది, ఎందుకంటే బయట ఫుడ్ విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. మనకి ఇలా ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేస్తే మనకు కొంచెం ట్రస్ట్ అయితే వస్తుంది కదా, ఆ ఫీలింగ్ నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంక నేను వాళ్ళకి ఒక సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఫుడ్ సర్టిఫికేట్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ సర్టిఫికేట్ లేబుల్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ మనకి ట్రస్ట్ అనిపించాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో వాళ్ళైతే దేనికి కూడా ఇలాగా లేబుల్ అనేది లేదు, ఫుడ్ సర్టిఫికేట్ లేబుల్. సో సర్టిఫికేట్ లేబుల్ అయితే మెయింటైన్ చేయండి ప్లీజ్. ఒక్క ప్రాన్ పికిల్ అనే కాదు, దేనికి కూడా వాళ్ళు సర్టిఫికేట్ మెయింటైన్ చేయలేను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ కూడా మెయింటైన్ చేయలేదు, నాకు అది ఫాల్ట్ అనిపించింది. ఫస్ట్ ప్రాన్ పికిల్ అయితే ఓపెన్ చేద్దామండి. ఇది డబుల్ ర్యాపింగ్లోనే ఇచ్చారు, కానీ దీనిలోనే నాకు చాలా చెప్పాలని ఉంది. సో ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ విషయంలో దీన్ని ఓపెన్ చేసేసి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. సో మనకి వేసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వీళ్ళు గ్రేవీను ఆయిల్ ఇంకా పీసెస్ అన్నీ బాగానే ఇచ్చారు, కరెక్ట్ క్వాంటిటీలోనే ఉంది పికిల్ చూడడానికి. సో చూడ్డానికి బాగానే ఉంది కాబట్టి తినడానికి కొంచెం ఎగ్జైట్గానే ఉంటుంది అనమాట. అన్నంలో వేసుకొని అయితే కలిపేస్తున్నాను నేను. అండ్ దీని టేస్ట్ ఎలా వస్తుందని అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇంక టేస్ట్లోకి వెళ్ళిపోతే ముక్క అయితే చాలా హార్డ్గా అనిపించిందండి నాకు, చాలా మైనస్ అదైతే. నెక్స్ట్ ఇంకా టేస్ట్ అయితే నాకు అంత బాగా నచ్చలేదు ఎందుకనో. కొంచెం గ్రేవీ అయితే బాగానే ఉంది, కానీ పీస్ తినేటప్పుడు నాకు కొంచెం నీసు వాసనలాగా అనిపించింది అది. మరి నాకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు. సో నాకైతే నచ్చలేదు. మీకు ఎంతమందికి ఈ ఫీలింగ్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో వాళ్ళు చేసిన పికిల్ ఈసారి బాగాలేదో, మరి ఈ ట్రిప్ చేసిన పికిల్ ఎట్లా వచ్చిందో, మరి ఎప్పుడు ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. నాకు పంపించిన పికిల్ అయితే నాకు నచ్చలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. సో హానెస్ట్గా చెప్తున్నా, నాకు ప్రాన్ పికిల్ వాళ్ళ పేజ్లో ఎందుకన్నా నచ్చలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి డీపీ స్పెషల్ లడ్డు. ఇదైతే నాకు బాగా నచ్చింది, టేస్ట్ కూడా బాగుంది, ఇంకా నెయ్యి కూడా బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో ఈ స్పెషల్ లడ్డు అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా పూతరేకులు పంపించారండి, టేస్ట్ బాగుంది కానీ వాళ్ళ ప్యాకింగ్ నాకు నచ్చలేదు అనమాట. మొత్తం ఇలా స్మాష్ అయిపోయినాయి పూతరేకులు, తినడానికి కూడా అసలు ఎలా తీసుకుని తినాలో కూడా నాకు తెలీదు. సో అట్లా అయిపోయింది, మొత్తం పొడి పొడిగా అయిపోయింది అనమాట. సో అదొకటి వీళ్ళు మెయింటైన్ చేయాలి ప్యాకింగ్లో, అండ్ ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేయడం, అండ్ ఫుడ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేయడం. మనం ఏదైనా ఫుడ్ బిజినెస్ చేసామంటే మెయిన్ ఇవే. మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా కూడా మనం ఫస్ట్ ప్యాకెట్ వెనకాల ఇవి చూస్తాం అనమాట. సో ఇవి మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నేను
ఇది నా హానెస్ట్‌గా నేను రివ్యూ చేస్తున్నానండి. సో, దీన్ని రివ్యూ చేయడానికి కూడా నేను చాలా టైం తీసుకున్నా. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దని. సో, ఫైనల్‌గా అయితే నేను రివ్యూ చేస్తున్నాను. మీరెవరన్నా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి మీకు ఇలా అనిపిస్తే గనక నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ వాల్యూ అనిపిస్తే మీకు కామెంట్ చేయండి కింద. అండ్ మీరు గనక ఈ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేస్తే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైం ఇంకో ఫుడ్ రివ్యూ కుదిరితే చేస్తాననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అనుభవాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.